అండి మనీనియన్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధ్య ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మీకు నేను అరబీలో కొన్ని మాటలు చెప్తాను. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేసి కూడా సిస్టర్ మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అరబీ కూడా నేర్పించండి అని అన్నారు. నేను ఆల్రెడీ మీరు మనుషుల్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటారో అది వీడియో చేశాను. నెంబర్స్ని ఏమంటారో వీడియోస్ చేశాను. ఇంకోటి వచ్చి డబ్బులు ఏమంటారో కూడా వీడియో చేశాను. ఇప్పుడైతే ఇక్కడ మాల్స్ని కానీ ఇంటిని కానీ బయట హాస్పిటల్ని కానీ ఎలా పిలుస్తారు అన్నది నేను వీడియో రూపంలో చెప్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చారనుకో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ముందుగా అరబీ తెలుసుకొని వచ్చిన వాళ్ళకి కొంచెం ఇక్కడికి వచ్చినామన్న భయం ఉండదు. ఇంకోటి వచ్చి బెంగ కూడా తొందరగా పడరనమాట. చాలామంది ఏంటంటే కువైట్కి వచ్చిన కొత్తలోనే ఈ భాష వేరుగా ఉంటుంది, మనుషులు వేరుగా ఉంటారు, మాట్లాడడం రాక వాళ్ళు మోగోళ్ళేమో, అదే మనం మోగవాళ్ళమేమో మాట రాదేమో అన్నంత ఇబ్బంది పడిపోతాం అనమాట. నవ్వుతున్నా కానీ నేను చాలా ఫేస్ చేశానండి వచ్చిన కొత్తలో. అందు గురించి నేను చెప్తున్నాను, అలా ఎవరో కాకుండా ఉండాలని. ముందుగా ఇక్కడికి వచ్చి అన్నీ నేర్చుకుంటే కనుక మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఒక్కరికి మనం ఫోన్లో చెప్పామనుకోండి వాళ్ళకైతే ఒక్కరికే తెలుస్తుంది. అదే ఒక వీడియో రూపంలో చేసామనుకోండి అందరికీ తెలుస్తుంది. అందు గురించి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఇంటిని ఏమంటామండి? మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు మనం ఇంటిని వచ్చి ఏమంటాము? ఇల్లు, లేదంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే హౌస్ అని చెప్తాం. కానీ ఇక్కడ అరబీ వాళ్ళు బేత్ అంటే ఇల్లు అనమాట. ఇంకొకటి వచ్చి హాస్పిటల్ని ఏమంటారు తెలుసా? ముస్తస్ఫా అంటే హాస్పిటల్ అనమాట. అదే కనుక పోలీస్ స్టేషన్ ఏమంటారు తెలుసండి? మక్ఫర్ అంటే పోలీస్ స్టేషన్ అనమాట. అదే ఒకవేళ షాపింగ్ మాల్ని ఏమంటారు తెలుసండి? సూక్ అంటే షాపింగ్ మాల్ అని అర్థం. అదే కనుక ఫార్మసీని ఏమంటారు? సైదలియా అంటే ఫార్మసీ అని అర్థం అనమాట. అదే కనుక ట్యాబ్లెట్స్ని వచ్చి దవ్వా అంటారు. దవ్వా అంటే ట్యాబ్లెట్స్ అనమాట. చాలామంది కోవిటీస్ ఏంటంటే రోహి సైదలియా జీబ్ దవ్వా అంటారు. అంటే నువ్వు వెళ్ళి మెడికల్ షాప్కి ట్యాబ్లెట్స్ తీసుకురా అని చెప్తారనమాట. ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి లేదంటే కనుక హాస్పిటల్కి, ఎక్కువగా మాల్స్కి, అంటే పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా, రోహిత్ సూక్ కదా, అంటే లూలు ఎక్స్ప్రెస్ ఉండొచ్చు, లేకపోతే గ్రాండ్ హైపర్ ఉండొచ్చు, ఏదైనా సరే సూక్ అంటారనమాట. ఓకేనా? ఎక్కువగా వాళ్ళు యూజ్ చేయడానికి ఇవే ఉంటాయండి. హాస్పిటల్ లేదంటే వేరే ఫ్రెండ్ ఇల్లు, బేత్ అన్నాను కాబట్టి ఇల్లు అనమాట. ఇంకోటి వచ్చి మాల్స్ లేదంటే సైదులియా అంటే ఫార్మసీ అనమాట. మక్ఫర్కి అందరూ వెళ్ళరులేండి, కొంతమందే వెళ్తారు. అంటే పోలీసులు పట్టుకుంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు వెళ్తారు. పోలీసుని ఏమంటారంటే షుడతా అంటే పోలీస్ అని అర్థం అనమాట. మీరు మామూలుగా కారులో వెళ్తారు, ఫర్ సపోజ్ మీరు కారులో వెళ్తారు, అర్జెంటుగా ఫోన్ చేసేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేశారనుకోండి, లిఫ్ట్ చేసి ఏమని చెప్పాలో తెలుసా? అసలానే ఏం చెప్పాలంటే మీరు వాజీ జహ్మా అంటే ఫోన్ చేసి లేస్ తక్కరంటది, అంటే ఎందుకు లేట్ అయిందని అడుగుతుంది. వాజీ జహ్మా. ఓకే, జహ్మా అంటే ట్రాఫిక్ బంద్ అయిందని అర్థం, ఎక్కువ ట్రాఫిక్ ఉందని అర్థం అన్నమాట. ఇంకోటి వచ్చి షాలే, బుక్రా ఎబీరో షాలే అని చెప్తుంది అంటే షాలే అంటే ఏంటి తెలుసండి? ఇప్పుడు మనం ఇండియాలోని ఎక్కడికైనా సరే ఒక స్విమ్మింగ్ పూలు, దాన్ని ఏమంటారు తెలీదు, రిసార్ట్కి వెళ్తారు కదా, ఓకేనా, దాన్ని షాలే అంటారు వీళ్ళు. ఓకేనా? బుక్రా ఎబీరో బహర్ అంటే సముద్రం దగ్గరికి. ఎప్పుడు ఖచ్చితంగా బుక్రా అంటే రేపు, ఓకేనా, ఎబీరో అంటే మనం వెళ్తాం అని, అంటే ఎబి అంటే కావాలి అని అర్థం వస్తుంది, కొన్ని మాట్లాడేటప్పుడు కలిపి వస్తుందండి. ఓకేనా? బహార్ అన్నదాన్ని సముద్రాన్ని బహార్ అంటారు. ఓకేనా? ఇంకోటి వచ్చి వాళ్ళు ఎక్కువగా వెళ్ళేదైతే బీచ్కి వెళ్తారండి, లేదంటే షాలేకి వెళ్తారు. కొంతమంది ఎడారి టైప్లో ఇసుకుంటా చూడండి, అక్కడికి వెళ్తారనమాట.